ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక తండ్రి మరి శనివార సమయంలో దేవా హెల్దీ బైబిల్ టీచింగ్ ద్వారా అనేక విషయాలు మాకు నేర్పించుటకు మీరు మమ్మలను ఇక్కడికి తీసుకొని వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. జూమ్ ద్వారా ప్రభా మేమందరం కలిసి మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. దేవా మీ వాక్య సత్యాలని ప్రభా మేము గ్రహించడానికి మీ కృప మాకు దయచేయండి. దేవా మా ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభా. దేవా మరి ఈ దినాన్ని మేము ధ్యానించబోతున్నటువంటి పాఠ్యభాగం మాకు చక్కగా అర్థమవుటకు మీ కృప మాకు దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము. మరి జూమ్లో జాయిన్ అయ్యేటువంటి బిడ్డలను త్వరగా తీసుకొని రమ్మని బ్రతిమలాడుకుంటున్నాము. సమయం వ్యర్థం కాకుండా నేను ప్రభా మరి ఈ సమయంలో నీ వాక్యము ధ్యానించడానికి కృప చూపించమని దేవా. మరి అంతేకాదు పాటల ద్వారా మేము నిన్ను తండ్రి మహింపరుస్తూ ఉంటుండగా మీరే మహిం పొందమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఈ దినాన మనము దానియేలు గ్రంథం నుండి 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించబోతూ ఉంటున్నాము. గత వారంలో మనము ఇదే 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మనము ధ్యానించాము. అదే సమయంలో ఈరోజు మనము ఈ వాక్య భాగానికి ఈ విధమైనటువంటి పేరుని పెడుతూ ఉంటున్నాము. అంటే ఒక టైటిల్ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మనం ఈ విధంగా ఈ పాఠ్య భాగానికి ఈ విధంగా పేరు పెట్టాం. నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే ఆయన సింహంల నోళ్లు మూయిస్తాడు అనేటువంటి ఈ యొక్క టైటిల్ని మనం పెట్టుకొని ఉంటున్నాము. ఈ అంశం ద్వారా మనము ఈ వాక్య భాగాల్లో ఉంటున్నటువంటి విషయాల్ని గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా మనము 1-2 పాటలు పాడుకుందాము. మనకందరికీ వచ్చినటువంటి పాట యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఈ పాట పాడుతూ మనం దేవుణ్ణి స్తుతించుదాము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా,
అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ఓకే, ఒక పాట నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మ్యూట్లోనే ఉండి నాతో కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. చక్కగా మీకు నేర్చుకోవడానికి వీలవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే, మొదటిగా దేవుని రాజ్యమును నీతిని మనం వెతికినప్పుడు మన జీవితంలో మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో మనము మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఈ పాట రాయటం జరిగిందన్నమాట. ఓ సోదరా, ఓ సహోదరి, దేవుని రాజ్యము నీతిని కోరుము, దేవుడే తీర్చును ఇలలోని కోరికలన్నీ. ఓ సోదరా, ఓ సహోదరి, ఆకాశ పక్షులను చూడుము ఒకసారి, పోషించుచున్నాడు ఆ దేవదేవుడే. ఆకాశ పక్షులను చూడుము ఒకసారి, పోషించుచున్నాడు ఆ దేవదేవుడే. అన్యజనుల వలె చింతించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా. అన్యజనుల వలె చింతించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా. ఓ సోదరి,
ఓ సహోదరా, దేవుని రాజ్యము నీతిని కోరుము, దేవుడే తీర్చును ఇలలోని కోరికలన్నీ. ఓ సోదరా, ఓ సహోదరి, అడవి పువ్వులను చూడుము ఒకసారి, అలంకరించెను ఆ దేవదేవుడే. ఆ అడవి పువ్వులను చూడుము ఒకసారి, అలంకరించెను ఆ దేవదేవుడే. అన్యజనుల వలె చింతించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా. అన్యజనుల వలె చింతించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా. అవిశ్వాసి వలె జీవించకుమా. ఓ సోదరా, ఓ సహోదరి, దేవుని రాజ్యము నీతిని కోరుము, దేవుడే తీర్చును ఇలలోని కోరికలన్నీ. ఓ సోదరి, ఓ సహోదరా, ఆహార వస్త్రములేలా అనుచింత నీకేలా, దయచేయు నిక్కముగా ఆ దేవదేవుడే. ఆహార వస్త్రములేలా అనుచింత నీకేలా, దయచేయు నిక్కముగా ఆ దేవదేవుడే. అన్యజనుల వలె చింతించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా. అన్యజనుల వలె చింతించకుమా, అవిశ్వాసి వలె జీవించకుమా. అవిశ్వాసి వలె జీవించకుమా. ఓ సోదరా, ఓ సహోదరి, దేవుని రాజ్యము నీతిని కోరుము, దేవుడే తీర్చును ఇలలోని కోరికలన్నీ. ఓ సోదరా, ఓ సహోదరి. థ్యాంక్ యూ. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 28 వచనాల వరకు. ఎవరైనా ఒకళ్ళు చదువుతారండి? తెలుగులో చక్కగా స్పష్టంగా చదవండి ఎవరైనా. ఎవరైనా? నేను చదివేసాను. చదువుతాను. అంతటా రాజు ఆజ్ఞేయగా బండ్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి, అంతటా రాజు
తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగునేయలేదు. అంతటా రాజు తన నగరుకు వెళ్లి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగునేయలేదు. అతనికి నిద్ర పట్టకపోయింది. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ యొద్దకు త్వరపడిపోయింది. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగినా అని అతన్ని అడిగింది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసింది. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగు వ్రాయించింది, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టనకుండును. ఆయన విడిపింపు వాడును రక్షించు వాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మనము ఒక్కొక్క వచనము చూడక ముందు పూర్వ విషయం అనగా జరిగిపోయినటువంటి విషయం ఏంటి, మొదటి 15 వచనాల్లో మనం ఏం చూసాము అనేది ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రాజైనటువంటి దర్యావేషు వాళ్ళ దేశంలో ఉంటున్నటువంటి అధికారుల మాటలు అనగా కల్దీలు అధికారులైనటువంటి కల్దీల మాటలు, వాళ్ళ మాటలు విని రాజైనటువంటి దర్యావేషు తనకు తప్పితే ఇంకా ఎవరికి కూడా విన్నవించుకోకూడదు ఏ విషయాలు కూడా అనేటువంటి ఒక ఆజ్ఞను తను శాసనంగా చేసినట్టు చూస్తాం అన్నమాట. అది తనకు తెలియకుండానే తనను తాను హెచ్చించుకున్నటువంటి విధానాన్ని చూస్తాం. అనగా ఆ అధికారులైనటువంటి వాళ్ళు వచ్చి దర్యావేషుకు చెప్పుటను బట్టి, అయా ఈ టైంలో ఎవరు కూడా మీకు తప్పితే ఇంకెవరికి కూడా విన్నవించుకోకూడదు. ఎందుకు చెప్పారు ఆ విషయాన్ని అంటే, దానియేలులో ఏ పని విషయంలో కూడా తప్పు పట్టుకోలేకపోతా ఉంటున్నాడు. దానియేలు ఏ పనైనా సరే నమ్మకంగా చేస్తూ ఉంటున్నాడు రాజుకు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానియేలు విషయంలో ఎలాంటి తప్పు పట్టుకోలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఒక విషయం ఆలోచించారు, ఏంటంటే మనము ఇతనిని ఇలా విషయాల్లో మనం తప్పు పట్టుకోలేకపోతున్నాం కాబట్టి పని విషయంలో దేవుని విషయంలోనే ఇతన్ని తప్పు పట్టుకోవాలి మనం, అప్పుడు ఇతనికి శిక్ష వేయించవచ్చు అని అనుకున్నాడు. అందువల్ల దర్యావేషు దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి ఒక విధంగా చెప్పాలని అంటే కుతంత్రములు చేశారు దానియేలుని చంపించటానికి అనేది మనం ఆలోచించవచ్చు. లాస్ట్ వీక్ ఇవన్నీ చెప్పాను మీకు, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మళ్ళొకసారి. తనకు తెలియకుండానే తనను తాను హెచ్చించుకునే రీతిగా, అనగా వాస్తవానికి బబులోను దేశంలో లేకపోతే ఈ కల్దీల దేశంలో దేవతలు ఉన్నారు.
వాళ్ళని మాత్రమే వాళ్ళు పూజించవలసి ఉంటుంది. ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళకు మాత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ దేవతలకి. వీళ్ళు ఏం చేశారంటే నీకే చెప్పాలి అంటే తనను ఒక దేవుడిగా దేవతగా చేశారనమాట. అది దర్యావేషు తనకు తెలియకుండానే తనను తాను హెచ్చించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. తానే దేవునిగా ప్రకటించుకున్నటువంటి విధానాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే దానియేలుని సింహబోన్లో వేసేటువంటి పరిస్థితి వచ్చిందో, అనగా ఎవరైతే తనకు కాకుండా ఇంకా వేరే వారిని మరి వేరే వారి దగ్గర వారి విషయాలు విన్నవించుకున్నట్లయితే వారిని తప్పకుండా సింహబోన్లో వేయాలి అనేటువంటిది ఆ శాసనం అన్నమాట. కాబట్టి దానియేలు వచ్చేసి దానియేలుని ఆ విధంగా శిక్షించే సమయం వచ్చేసరికల్లా అప్పుడు తెలిసింది దర్యావేషుకి, అయ్యో నేను చేసినటువంటి పని ఏంటి, దానికి తోడు నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటున్నానో అతనికే శిక్ష పడేటట్టు ఉన్నదే అనే రీతిగా తను ఆలోచించినట్టు మనం చూస్తాం అన్నమాట. అందుకనే తాను తప్పు చేశానని తెలుసుకొనినా వెనుకకు తీసుకోలేనటువంటి పరిస్థితి అది. ఒకానొక టైంలో దర్యావేషు దానియేలుకి శిక్ష పడనీయకుండా చేయాలని చెప్పి ఆలోచించాడు. ఆ రాత్రి అంతా కూడా ఎట్లా ఇతనికి శిక్ష పడనీయకుండా చేయాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ పెద్దలు వచ్చేసి ఏమన్నారంటే, రాజా నువ్వు ఒక శాసనం చేసావని అంటే దాన్ని వెనక్కి తీసుకోలేవు, తప్పకుండా దాన్ని నెరవేర్చాల్సిందే అని చెప్పి అతనికి గుర్తు చేస్తారనమాట. ఇక తప్పుకోలేనటువంటి పరిస్థితి అది. ఈ నాలుగు విషయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందని అంటే, కొన్నిసార్లు మనం కూడా తెలియకుండానే తొందరపాటు చర్యల వల్ల తప్పులు చేసేస్తాం, వెనక్కి తీసుకోలేము మనం. ఆ తర్వాత బాధపడినా ఉపయోగం ఉండదు అనమాట. కాబట్టి ఏ విషయం మనం చేస్తున్నామో దేవుని బిడ్డలముగా ముఖ్యంగా మనం ఆలోచించి చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసేది ఏంటంటే, మనము ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారముగా ప్రార్థనాపూర్వకంగా చెయ్యాలి అనేటువంటిది మనం గుర్తు చేసుకుంటున్నాం. దర్యావేషు అయితే అన్యుడైనటువంటి రాజు కాబట్టి వారి అధికారులు ఏ విధంగా చెప్తే అలా నడిచాడు. కానీ చివరికి తను చేసినటువంటి తప్పుని వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. చాలా బాధపడ్డాడు. దానికి బాధపడిన ఉపయోగం లేకుండా అయిపోయింది. ఈ దానియేలుని ఎప్పుడు సింహబోన్లో వేశారు, ఏ సమయంలో వేశారు, ఏ టైం అది అని మనం ఒకవేళ చరిత్రను చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 538వ సంవత్సరంలో దానియేలుని సింహబోన్లో వేసినట్టు మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఇదంతా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి లాస్ట్ వీక్ చేసినటువంటి విషయాలను మీకు జస్ట్ గుర్తు చేశాను. కాబట్టి ఇప్పుడు మనం 16వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే, అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా, ఇంకా తప్పని పరిస్థితి ఏర్పడింది. దానియేలుని తను ముమ్మారు దేవుని సన్నిధిలో తన రూమ్లో కిటికీ తెరుచుకునల్లా అందరికీ కనబడేటట్టే, రహస్యంగా ఏం కాదు, కిటికీ తెరిచాడు అంటే అందరూ చూస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే అన్నమాట. కిటికీ తెరుచుకొని ఆయన ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లు మనం లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి బంట్రోతులకి చెప్పాడు అనమాట. ఇక అంటే దానియేలుని ఆ విధంగా మరి అతను నీకు కాకుండా వారి దేవునికి ఇలా చేస్తా ఉన్నాడు. వాళ్ళు అక్కడ గుర్తు చేస్తారు, ఏమని, నువ్వు మీ యొక్క తండ్రి బానిసలుగా ఎవరిని తీసుకొని వచ్చాడో యూదుల నుంచి ఆ బానిస అని గుర్తు చేస్తారు. వాస్తవానికి అప్పటికి దానియేలుకి మనం లాస్ట్ వీక్ చూసాం, దాదాపు 92 సంవత్సరాల వయసు ఉండి ఉంటది అనేటువంటిది. అలాంటి వ్యక్తి తర్వాత రాజు అయినప్పుడు నెబుకద్నెజర్ టైంలో, తర్వాత ఇంకొక రాజు టైంలో, ఆ ఇద్దరి టైంలో కూడా ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు. అయినను యూదుల నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక ఖైదీ, ఒక నేరస్తుడు అన్నట్టు చూపిస్తా ఉన్నారన్నమాట. వాస్తవానికి అలా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది ఆ విధంగా. కాబట్టి ఆయన మీద మోపినటువంటి నేరాన్ని బట్టి దానియేలుని తీసుకొని రమ్మని చెప్పాడన్నమాట. దానియేలుని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి అనేది చూస్తున్నాం.
ఎప్పుడైనా సరే దేవుని కొరకు మనము జీవించాలనేటువంటి తపన కలిగి ఉంటున్నప్పుడు కష్టం రాకుండా ఉండదు. ఈ దినాల్లో చాలా మంది నీవు దేవుని నమ్ముకుంటే నీకు ఏ కష్టం ఉండదు, నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటావు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీకు ఏది కొదువు ఉండదు అని ఈ దినాల్లో చాలా మంది బోధిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నట్లయితే, నేను మీకు దానియేలు యొక్క మొదటి అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మనము ప్రతి అధ్యాయంలో కూడా దానియేలుకి కానీ దానియేలు స్నేహితులకు కానీ ఏదో కష్టం వస్తూ ఉన్నది, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, దాన్ని జయిస్తూ ఉంటున్నారు. ఇది మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప సత్యం అన్నమాట. అనగా దేవుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉంటున్నప్పుడు తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు, ఇదిగో మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను నువ్వు పెట్టిన ఈ ప్రతిమకు మాత్రం మేము నమస్కరించము అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మనం ఆ సమయంలో ఆ విధంగా కాపాడబడకపోవచ్చు, అయినను దేవుడు కాకుండా పోడు. ఆయన శక్తి లేని దేవుడు ఏమీ కాదనమాట. ఆయన మనల్ని రక్షింప సమర్థుడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకనే చాలా చోట్ల మనము హతసాక్షులను కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది చంపబడుతూ ఉంటున్నట్లు చూస్తూ ఉంటాం. దేవునికి అంటే ఎందుకు వాళ్ళు చంపబడ్డారు? దేవుడు కాపాడాలి కదా. మరి అలాంటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం ఎందుకు? ఇలాంటి మనము చూసినట్టు బైబిల్లో ఇదిగో ఇలాంటి సందర్భాల్లో మనకు ఆన్సర్స్ దొరుకుతూ ఉంటున్నాయి అన్నమాట. అనగా దేవుడు కాపాడాడు వాడు. కొన్ని చోట్ల మనం చూస్తున్నప్పుడు కొంతమంది చంపబడ్డారు కూడా, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెఫెన్ని మరి రాళ్లతో కొట్టి చంపేశారు కదా. ఆ మాటకు వస్తే అపోస్తలులు అందరూ కూడా అనేక రీతులుగా చంపబడినటువంటి వారే. సహజంగా చనిపోయిన వారు చాలా తక్కువ. అంతటి పౌలు, దేవుని వాక్యాన్ని అంతగా బోధించినటువంటి పౌలు, అన్ని ఉత్తరాలు రాసినటువంటి పౌలు, దేవుని కొరకు అంతగా తప్పించినటువంటి పౌలుని శిరచ్ఛేదనం చేసి చంపేసినట్టు చరిత్ర చెప్తుంది. అంటే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనము సింహాల గుహలో పడద్రోయబడ్డాడే దానియేలు, దేవుడు ఏం చేస్తున్నాడు? పడద్రోయకుండా ఆపొచ్చు కదా అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడు కాపాడితేనే సింహాల గుహల నుంచి తర్వాత బయటకు వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. ఒక్కోసారి సింహాలు తినివేయచ్చేమో, అయినను దేవుడు కాకుండా పోడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అందుకనే మనకు కష్టము నష్టము వచ్చినప్పుడు దేవుడు ఒక్కోసారి ఆ నష్టము నుండి బయటకు తీసుకొని రావచ్చు, కష్టం నుండి బయటకు తీసుకొని రావచ్చు, రాకపోవచ్చు కూడా అనేది మనం గుర్తించాలి. ఒకవేళ ఆ కష్టం నుండి నష్టం నుంచి బయటపడకపోతే మనము ఏంటండి దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదండి అని సోదరుల దగ్గరికి వెళ్ళి అడిగినట్టు కొంతమంది ప్రార్థనా పరులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం. మీరు ఈ విషయం గురించి ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తాడో చెప్పండి మాకు, కలలు ఇలాంటి ఇదివరకు కూడా జ్ఞాపకం చేశాను మీకు. కాబట్టి అట్లా ఎప్పుడు అడగవద్దు. దానియేలు ఇక్కడ ఏం చేశాడు? శాసనం ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు తన రూమ్లో గదిలో కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ప్రార్థన చేస్తుంటున్నట్లు చూస్తున్నాం. రోజుకు 3 మారు ప్రార్థన చేశాడు. అంటే యూదుల యొక్క అలవాటును బట్టి ఆ విధంగా వాళ్ళు. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, దానియేలుని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. గమనించండి, రాజుగారికి ఏ విధమైన ఇష్టం లేదు, దర్యావేష అసలు ఇష్టపట్ల. దానియేలుని ఎలాగైనా రక్షించాలని చెప్పి అనుకున్నాడు, కానీ శాసనం చేశాడు కదా, రాజుగారి ముద్ర వేశాడు కదా, కాబట్టి ఏం చేయలేము. అందుకని చెప్పి దానియేలుని సింహంలో పడదేసేటప్పుడు పడద్రోయగా రాజు, అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎవరంటున్నారు ఈ మాట? ఒక అన్యుడైనటువంటి రాజు, దేవుని ఎరుగనటువంటి రాజు. ఎవరి గురించి అంటున్నాడు? సత్యదేవుని ఆరాధించేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనలను బట్టి ఇతరులు దేవుణ్ణి తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే వారుగా ఉంటారు. మనం పనిచేస్తున్నటువంటి ప్రదేశాలు తప్పకుండా ఏదో ఒక పనిలో వాళ్ళు మనల్ని చూసి, మీరు డిఫరెంట్గా ఉన్నారే, మీ ప్రవర్తన డిఫరెంట్గా ఉన్నదే, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అని గుర్తించి మన విశ్వాసాన్ని గురించి అడిగే రీతిగా మనం జీవించాలి. అలా కాకుండా అందరితో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో ఏకీభవించేసి
పాపంతో ఏకీభవించేసి మనం జీవిస్తే ఎవరు మనల్ని దేవుని బిడ్డలని అనుకోరు. ఖచ్చితంగా మనము ఆ యొక్క ప్రత్యేకమైన జీవితాన్ని మనం చూపించేటువంటి వాళ్ళంగా ఉండాలి. పాపాన్ని అసహించుకుంటూ పరిశుద్ధతను ప్రేమించేటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. అందుకనే ఇక్కడ దర్యావేషు దానియేలుని అడుగుతా ఉన్నాడు, అనుదినము తప్పక నీవు సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను రక్షించు. కన్యుడైనటువంటి రాజు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనేటువంటి రీతిగా మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి మన జీవిత విధానం ఎలా ఉన్నది, దానియేలు జీవిత విధానం ఎలా ఉన్నది. అన్యులైనటువంటి రాజుల దగ్గర, ఆ తర్వాత శత్రు దేశంలో పారసీకుల దగ్గర ఎలా ఉన్నాడు ఆయన, పర్షియన్స్ రాజులు వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నాడు ఆయన అనేది ఆలోచించారు. ఇక్కడ సింహాలకు ఆహారముగా ఎందుకు వేశారు? మామూలుగా చంపేసేయచ్చు కదా, ఏదో ఒక రీతిగా శిరఛేదనం చేసి చంపేసేయచ్చు కదా, కొట్టి చంపేసేయచ్చు కదా. అంతకుముందు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేసినట్లు అట్లా చంపేసేయచ్చు కదా. ఈ యొక్క బబులోను దేశంలో చాలా క్రూరమైనటువంటి మరణ శిక్షలు ఉంటాయి అన్నమాట ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మాత్రము తప్పకుండా అలాంటి క్రూరమైన మరణ శిక్షలు ఉంటాయి. అందుకని ఇక్కడ చూస్తుంది ఏంటంటే, వాస్తవానికి బబులోను దేశంలో మనం విగ్రహాలతో నిండిన దేశం అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళ నమ్మకాలు ఎలా ఉంటాయి అని అంటే, ఎవరైనా చనిపోతే పాతి పెట్టకూడదు వాళ్ళు. ఎందుకంటే భూమి ఆ చనిపోయినటువంటి వాడిని బట్టి శపించబడుద్ది అనమాట. అది కూడా తప్పు చేసినటువంటి వాడిని ఆ విధంగా పాతి పెట్టకూడదు. వాడిని అంటే తీసుకెళ్ళిపోయి పక్షులు కానీ లేకపోతే అంటే ఏది రాబందులు ఇలాంటివి వచ్చి తినేసేటట్లు వాళ్ళు పడేసేస్తారన్నమాట. జంతువులకు కూడా వేసేస్తారు కొంతమందిని. అందుకనే ఇక్కడ దానియేలు అలాంటి శిక్షను అనుభవిస్తూ ఉంటున్నాడు అనమాట. అందుకని వీళ్ళు బోనులో ఉంటున్నటువంటి సింహాలను వదిలేసి వాటికి ఆహారంగా పడేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి రీతిగా ఆయన జీవించలేరు కాబట్టి, ఆయన ఉండలేరు కాబట్టి, వాళ్ళ శాసనాన్ని వ్యతిరేకించాడు కాబట్టి. అందుకనే సింహాల బోన్లు వేయటం అంటే జంతువులకు ఆహారంగా వేస్తారు. లేకపోతే ఏ విధంగానే చంపి బయట ఎక్కడైనా వేయొచ్చు, కానీ అట్లా చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళ శాసనాలను బట్టి, ఆ విధంగా వాళ్ళ ఆచారాలను బట్టి, కల్దీల యొక్క ఆచారాలను బట్టి వాళ్ళు ఆ విధంగా చేశారనేది మనకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి గమనించండి, వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసివేశారు. అంటే ఇది సింహములు ఉన్నటువంటి గుహలోని పడేసి ఆ తర్వాత వాళ్ళు మూసివేశారు రాయి అనేటువంటి చూస్తున్నాం. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఇది మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ సిచ్యుయేషను యేసుప్రభు వారు చనిపోయినప్పుడు జరిగినటువంటి సిచ్యుయేషన్ గా కనిపిస్తా ఉందన్నమాట. యేసుప్రభు వారిని శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన ముందుగానే చెప్పాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను మరణం నుండి అనేటువంటిది. దానికి యూదా మత అధికారులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని మరి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా ఇదిగో ఇది సంగతి, ఆయన ఇట్లా లేస్తానన్నాడు కాబట్టి ఆయన శిష్యులు వచ్చేసి ఆయన శవాన్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్పినా చెప్తారు వీళ్ళు. కాబట్టి మనము ఇది రాయిని వేసి దానికి రోమన్ ముద్ర వేయాలి. అదంతా మనము ఒకసారి చదువుదాం. మత్తయి సువార్తలో చూడండి దయచేసి. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 62 నుంచి 66 వరకు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వరకు. ఎవరైనా ఒకళ్ళు చదవండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వరకు చదువుతారు ఎవరన్నా? నేనే చదివానా? చాలా మంది ఉన్నారు, బైబిల్ దగ్గర లేకుండా కూర్చున్నారా? నేనా? చదవమ్మా, మీరే మీ పిల్లలు చదువుతారు. చదవండి. మత్తయి సువార్త 27 62 నుంచి 66 వరకు. మత్తయి సువార్త 27 చదవండి.
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయన ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి, ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. అది కావలి పెట్టారు, ఆ తర్వాత ముద్ర కూడా వేశారు. అక్కడ రోమన్ సైనికుల్ని కాపలా పెట్టారు, బంట్రోతుల్ని. ఆ తర్వాత ముద్ర కూడా వేశారన్నమాట. ఈ ముద్ర వేయటము అనేటువంటిది ఆ దినాల్లో అంటే రాజముద్ర అన్నమాట. ఇంకా అది ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఎవరు తీయటానికి కూడా లేదనమాట. కాబట్టి ఇక్కడ దానియేలు విషయం కూడా ఆ యొక్క బోన్లో అతన్ని సింహాల బోన్లో పడవేసిన తర్వాత పెద్ద రాయి పెట్టి దానికి మరి ఒకవేళ రాజుగారు వెళ్ళి ఇంకేదైనా రీతిగా తనను రక్షిస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో అధికారులు ముద్రను వేసి దాన్ని ముద్రించిరి అనేది చూస్తా ఉన్నాం. దానియేలుకి యేసుక్రీస్తుకి కొద్ది దగ్గర పోలికలు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నట్టు, అంటే ఈ విషయంలో కనిపిస్తూ ఉంటున్నట్లు మనం కొంత గుర్తించవచ్చు. గమనించండి. తర్వాత మనం 18వ వచనానికి వెళ్దాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేదు అనేది చూస్తున్నాం. అంటే దానియేలుని ఈ దర్యావేషు ఎంత ప్రేమించాడో చూడండి. ఎంత ప్రేమించాడు ఈ దర్యావేషు అనేది మనకు అర్థమవుతాం. రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, వాస్తవానికి ఎందుకు ఉపవాసం ఉండాలి ఆయన ఏమి యెహోవా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు కాదు కదా. తర్వాత నాట్య వాయిద్యములను జరగనీయలేదు అంటే ప్రతిరోజు కూడా వారు రాత్రుల సమయంలో ఖచ్చితంగా నాట్యములు, ఆ తర్వాత తాగుడు, తందనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే రాజు ఆ దుఃఖముతో దానియేలుని సింహబోన్లో పడేశాననేటువంటి దుఃఖముతో ఉపవాసం ఉండి అవన్నీ జరగనీయకుండా నిద్ర లేకుండా ఉన్నట్లు చూస్తా ఉన్నాం. ఎప్పుడు తెల్లారుద్దా అని చూస్తుంటారు. ఎవరినైనా పంపించి అరే ఆ నిజంగా ఆ సింహాలు దానియేలుని చంపేసినేమో చూసిరా పొండి అని చెప్పాల్సింది. కానీ అది కూడా చెప్పలేదు, ఎందుకంటే అంత వ్యాకులంతో ఉన్నాడు అన్నమాట. ఎలా 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 ఏ విధంగా అతన్ని రక్షించాలా అనేటువంటి. దేవుని బిడ్డలారా, అన్యులైనటువంటి అధికారులు, క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము పనిచేస్తున్నటువంటి మన అధికారులు అన్యులుగా ఉంటున్నట్లయితే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఫీల్ అవుతారు? మన జీవిత విధానం, మన నమ్మకత్వాన్ని, మన జీవిత విధానంలో మనం ఎంత నమ్మకం ఉంటున్నామో మన పనిలో, దాన్ని బట్టి ఆ విధంగా ఉంటుంది. మరి అయితే ఇక్కడ రాజు మరి దానియేలుని బట్టి ఎలా అవుతున్నాడో చూసారా మీరు? ఏ విధంగా ఆయన ఫీల్ అవుతున్నాడో చూసారా? మన అధికారుల దగ్గర మనం ఆ విధంగా నమ్మకంగా ఉంటే దేవుడు కృపా కటాక్షం నందు అనుగ్రహిస్తాడు. అధికారులు మనం మొదటి అధ్యాయంలో చూసాం, దేవుడు కృపా కటాక్షమునందు అనుగ్రహించెను దానియేలు విషయంలో. కాబట్టి మనము దేవుని కొరకు నిలబడాలనే తపన కలిగి ఉంటే, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు. అధికారుల మనసులు మార్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత గమనించండి 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. చూసారా, రాజుగారు రాత్రి అంతా నిద్ర పట్టకుండా అల్లాడిపోయాడు. ఎందుకంటే ఒక నిరపరాధిని సింహాలకు అప్పగించానే నేను చేసిన చిన్న పొరపాటును బట్టి, ఈ శాసనాన్ని నేను ముద్రించటాన్ని బట్టి ఎలాగా అని తపన పడ్డాడు. చూసినట్లయితే తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహంలో గుహ దగ్గరకు త్వరపడిపోయాను. ఏమంటున్నాడు? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, నిజంగా దానియేలుని ఎంత ప్రేమించాడో కదా అన్యుడైనటువంటి రాజు, ఒక దేవుని బిడ్డని, ఒక యూదుణ్ణి. దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు
దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. దేనిని బట్టి దర్యావేషు దేవుని ఎలా సంబోధిస్తున్నాడు? దానియేలు జీవితాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, మనము ఏ అధికారుల కింద అయితే పని చేస్తుంటున్నామో చాలాసార్లు మనము వాళ్ళని తిడుతూ ఉంటాము. వాళ్ళని ఎన్నో రీతులుగా మనము తప్పుగా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ మంచితనాన్ని మనం పొందటానికి మనము మంచి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా ఆలోచించము. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఎందుకన్నాడు ఈ మాట? అంతకు ముందు దానియేలు విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. బెల్షస్సర్ టైంలో ఏం జరిగింది అనేది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. నెబుకద్నెజర్ టైంలో ఏం జరిగింది, ఈ దానియేలు ఎలాంటి వాడు తెలుసుకున్నాడు. దానియేలు నమ్మినటువంటి దేవుడు దానియేలుని ఎలా రక్షించాడు, అదేవిధంగా ఆయన స్నేహితుల గురించి కూడా తెలుసుకొని ఉంటాడు. అందుకని జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? నిత్యము నిన్ను సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన? దేనిని బట్టి రక్షిస్తాడు దేవుడు? అర్థం చేసుకోండి. దేనిని బట్టి? మన నమ్మకమైన జీవితాన్ని బట్టి, మన ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి ఆయన రక్షించడు. మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే తన రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. అనగా అపాయము నుండి రక్షిస్తాడు దేవుడు. ఒక్కోసారి చెప్పుకున్నాం, మనం రక్షింపకపోయినను దేవుడే అన. ఒక్కోసారి మనం చేసిన తప్పిదాలను బట్టి, మన పొరపాట్లను బట్టి, మనం చేసిన పాపమును బట్టి శిక్ష వస్తుంది, శిక్షింపబడతాం. నేను ఇదివరకు చెప్పాను ఒక ఉదాహరణ. మనం చేసిన వ్యభిచార పాపాలను బట్టి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి. ఎయిడ్స్ అనేటువంటి మహమ్మారి, భయంకరమైన రోగం, అన్ని రోగాల పుట్ట ఎయిడ్స్ అంటే. మన శరీరంలో అన్ని రోగాలు కట్టగట్టుకొని ఉంటాయి అన్నమాట ఎయిడ్స్ అంటే. ఎందుకు వచ్చింది అది? నీ పాప జీవితాన్ని. నువ్వు దేవుని నమ్మావు, ఎయిడ్స్ వచ్చిన తర్వాత నీ పాపాలు క్షమించబడతాయి. కానీ వెంటనే రోగం పోవాలంటే కాదు, ఆ శిక్షను నువ్వు అనుభవించాలి. ఏం దేవుడు తీసేయలేడా? తీసేయగలడు దేవుడు. కానీ పాపమునకు శిక్ష వేయటం ఆయన యొక్క విధి అన్నమాట. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. పాపాన్ని క్షమించేశాడు యేసుక్రీస్తులో మరణించి తిరిగి లేచుట ద్వారా. కానీ నువ్వు చేసిన పాప శిక్ష నువ్వు అనుభవించాలి ఈ లోకంలో. అర్థం చేసుకుని దేవుని బిడ్డలు, ఈ దినాల్లో చాలా మంది ఎయిడ్స్ రోగాలు కూడా పోతాయి ప్రార్థనలో. మంచిదే, పోతే మంచిదే కదా. కానీ దాన్ని ఎరగా చూపించి డబ్బులు సంపాదించుకుంటున్నారు, చూసావా? అది పాపం. నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? రక్షింపగల సమర్థుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో పడవేయబడినప్పుడు చెప్పారు, రక్షింప సమర్థుడు మా దేవుడు, రక్షింపకపోయినను ఈ విగ్రహానికి మేము నమస్కరించం బాబు అని చెప్పేశారు. ఆ సమయం నెబుకద్నెజర్ సమయం. గమనించండి దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితంలో ఎలాంటి విషయాలు, ఏ విధంగా దేవుడు సహాయపడుతూ వస్తూ ఉంటున్నాడు, ఎవరిని మనసులను ఏ విధంగా మార్చుతూ వస్తూ ఉంటున్నాడు గమనించండి. 21వ వచనం, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. అద్భుతమైన మాట. దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన హృదయాలను మనం పరిశీలించుకున్నాం. మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళం. నిరీక్షణ గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటారు. చాలా మంచివాడండి, దేవుని వాక్యం బాగా చెప్తాడని చెప్పుకోవచ్చు. కానీ నేను ఎలా ఉన్నాను దేవుని దృష్టిలో? ఒక్కసారి నేను కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా నిజస్థితిని నాకు తెలియజేస్తాడు.
నేను ఎక్కడెక్కడ ఏ రహస్య పాపాల్లో ఉన్నానో నాకు తెలుసు ఆ విషయం. నా మనస్సాక్షి చెప్తా ఉంటాను. బయటికి రహస్య పాపాలు కనపడవు. మన జీవితాలను పరిశీలించుకోవాలి. ఏ రహస్య పాపంలో ఉన్నావో నువ్వు. బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఎలాంటి తప్పిదాల్లో ఉంటున్నాం. అవన్నీ మనం అనుకుంటాం అంటే బయటపడలేదు కాబట్టి ధన్యులం అనుకుంటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను నేను. గమనించండి దేవుని బిడ్డ, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఆ దినాల్లో నోహుని దేవుడు ఎన్నుకున్నాడు. భయంకరమైనటువంటి దినాల్లో నోహుని దేవుడు ఎన్నుకొని నీవు ఆయన ఒక్కడే దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడ్డాడు ఆ దినాల్లో. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. నువ్వు మంచి బిలీవర్వే నాకు తెలుసు. ఎప్పుడో నువ్వు మారుమనసు పొందావు, నీ పాపాలన్నీ క్షమించబడిన అనుభవంలో ఉన్నావు నువ్వు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడుతున్నావా? గనుక ఆయన తన దూతను పంపించి చూసారా ఏం చేస్తాడంట దేవుడు? మనం ఆయన దృష్టిలో నిర్దోషిగా ఉంటే దూతలను పంపించి కాపాడతాడంట. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారందరి చుట్టూ ఆయన దూతలు కాపలా కాస్తూ ఉంటారు. గమనించండి. కాబట్టి కష్టం రాలేదా దానియేలు జీవితంలో? దూతలను పంపించి కాపాడాల్సిన పని ఏంటండి? ముందే అసలు దానియేలుని కాపాడొచ్చుగా దేవుడు. ఆ దర్యావేషుకు బుద్ధి చెప్పొచ్చుగా, లేకపోతే ఆ పెద్దలకు బుద్ధి చెప్పొచ్చుగా, వాళ్ళకి ఏదో నష్టం చేయొచ్చుగా. గమనిస్తున్నారా? అదంతా కాదు, సింహబోన్లో కూడా పడవేయబడ్డాడు. రాత్రంతా సింహబోన్లో ఉన్నాడు. కానీ సింహంలో ఏం చేయాలి ఆయన? దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. అర్థం చేసుకోండి. సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించాను. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడైనా సరే అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ సింహములు లాంటి యజమానులు మనలో తప్పిదాలు పట్టుకొని మనల్ని నష్టపరచాలని చూసేటువంటి యజమానులు ఎవరైనా ఉంటున్నట్లయితే, దేవుడు ఆ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. అలాంటి పరిస్థితులన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు నీ దేవుడు. మన నిర్దోషత్వాన్ని మర్చిపోవద్దు. క్లాస్, మనం దేవుని దృష్టిలో నిర్దోషులంగా ఉన్నామా? మనం ఎలా అంటున్నావు? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయనంత వరకు నువ్వు ధన్యుడవు. ఒకసారి మనస్సాక్షిని చంపుకుంటారా, వీళ్ళు చంపుకొని పని చేస్తారా అంటాం చూసారా? అంటే చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. మోసం చేయకూడదు కానీ మన అధికారులను బట్టి మోసం చేస్తూ ఉంటాం. తప్పుడు లెక్కలు రాయకూడదు కానీ మన అధికారులను బట్టి తప్పుడు లెక్కలు రాస్తూ ఉంటాం. నాకు ఇష్టం లేదండి కానీ తప్పదు, ఏం చేయమంటారు? దానియేలు అట్లా అంటలా. దానియేలు అలాంటి శాసనం వచ్చినా గాని ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యూదులు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకు ముందు, సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు, అయ్యా నీ బిడ్డలు ఈ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాయా నీవు అని మొక్కుకున్నాడు. ఏది ఆయన ప్రార్థించాడు అనమాట సొలొమోను. అందుకని యూదులందరూ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు. దేవాలయంకి వెళ్ళి అక్కడ ఆయన కట్టించిన దేవాలయంకి. ఇప్పుడు కాదు, ఆ దినాల్లో, పాత నిబంధన దినాల్లో ఆ విషయాలన్నీ కూడా యూదులు ఇప్పటికీ అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభువుని నమ్మనటువంటి వాడు. కాబట్టి
సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించను. సింహం లాంటి అధికారుల యొక్క నోరులు మూయించేది దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు నిర్దోషము, ఆయన దృష్టిలో నిర్దోషిగా ఉంటే, నువ్వు మోసం చేస్తూ ఉంటే ఆయన నోళ్ళు మూయించడు. సింహాలకు బలైపోతావు నువ్వు. తర్వాత వాళ్ళ మోసపూరితమైన చర్యలకు మనం కూడా బలైపోతాం. మనం ఏం చేయలేము. తర్వాత వానితో పాటు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. దానియేలు అలా లేడు. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు. అందుకనే తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించు. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అని. దేవుని బిడ్డలారా, రెండు విషయాలు చూస్తున్నాం మనం ఇక్కడ. దేవుని దృష్టికి, మనుషుల దృష్టి. దేవుని దృష్టిలో తప్పు చేయని వాడుగా ఉన్నాడు దానియేలు. అదే సమయంలో మనుషుల దృష్టిలో కూడా తప్పు చేయనటువంటి వాడుగా ఉన్నాడు. నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. అందుకనే దర్యావేషు అంతగా తపన చెందింది దానియేలు యొక్క జీవితాన్ని గురించి. మనం ఎలా ఉంటున్నాం? మనం చాలాసార్లు అంటాం, నా హృదయం దేవునికి తెలుసండి, మీకెందుకండి, మీ దగ్గర నేనే ఇట్లా చేయాల్సిన పని లేదు అంటుంటాం. మనం మనుషుల దృష్టిలో కూడా నేరం చేయని వారుగా ఉండాలి మనము. యేసు ప్రభువుని గురించి చిన్నతనంలో మనం ఒక వాక్యం చదువుతూ ఉంటాం. యేసు జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును అభివృద్ధి చెందాడు. యేసు జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు. దేవుని దయ, మనుషుల దయ రెండు ఉండాలా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అనగా మనుషులకు లోబడి జీవించమని కాదు, పాపమునకు లోబడకుండా జీవించు. మనుషులకు లోబడాల, పెద్దలకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. పాపమునకు లోబడొద్దు. నీ అధికారికి లోబడాలి, కానీ పాపం విషయంలో లోబడొద్దు. దేవుని బిడ్డలారా, అర్థమవుతుంది నేను చెప్పేది? సింహంలో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. మనుషుల దృష్టిలో నేరము చెయ్యని వారముగా ఉండాలి. ఎప్పుడుంటాం? దేవుని దృష్టిలో నేరం చేయకపోతే మనుషుల దృష్టిలో కూడా నేరం చెయ్యం. మనం మన మనస్సాక్షిని మనం చంపుకోము. ఎప్పుడు కూడా మనము ఆర్థిక అవసరతలను బట్టి లోబడిపోతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ఆడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆర్థిక అవసరతలు బట్టి కాదు. అందుకనే ప్రభు ఏమనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. అంటే దేవుని మాటలు తింటామా? కాదు, దేవుని వాక్కు మీద ఆధారపడతాం. 2 రోజులు తిండి లేకపోతే ఏం కాదు. నీకేమన్నా బాగానే చెప్తావు, తిండి లేకపోతే చూడు అని అంటారు కొంతమంది. నన్ను ఇలా మాట్లాడుతూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నా జీవితాల్లో సహాయం చేశాడు కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ నేను 91వ కీర్తన మిమ్మల్ని చదవటానికి అక్కడ నేను పెట్టాను. మీరు తర్వాత చదవండి, మరలా చదవండి. దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఎలా కాపాడుతాడు? మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మనము ఇది చదవకుండా తర్వాత వాగ్దానాలన్నీ చదివేస్తూ ఉంటాం. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నువ్వు మహోన్నతిని చాటును ఉన్నావా? అర్థం చేసుకో. దైవ భయము కలిగి జీవిస్తూ ఉంటే, భయము, భక్తి, అమ్మో దేవుడు కొడతాడేమో, చంపేస్తాడేమో, నరకంలో పడేస్తాడేమో అని భయపడటం కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నీ కొరకు, నా కొరకు మానవ రూపాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చి హింసింపబడి, శ్రమపడి, హింసింపబడి, సిలువలో మరణించి, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నీ కొరకు మరణించిన దేవుడు. అందుకు భయపడు. ఆయన ప్రేమను బట్టి భయపడు, అంతేకాని వేరే దాన్ని బట్టి కాదు. ఆయన ఏదో నిన్ను శిక్షిస్తాడని కాదు. అమ్మో దేవుడు ఉగ్రత కలిగిన దేవుడు అంటే నిజమే, ఉగ్రత కలిగిన దేవుడే. దేవుడు పాపానికి శిక్ష విధిస్తాడు. ఆయన కోపం కలిగిన దేవుడే. ఎందుకు తెలుసా? పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధమైనటువంటి శిక్ష, కోపం. మనల్ని పాపము నుండి విడిపించటం ఆయన ప్రేమను చూపించాడు. మానవ రీతిగా ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయనకు భయపడు. భక్తి కలిగి ఉండి ఆయన ఎడల
అందుకనే 91 కీర్తన చదవండి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 చూస్తే అక్కడ విశ్వాస వీరుల పట్టిక చదువుతా ఉంటాం. ఎంతో మందిని గురించి చెప్పుకుంటూ వస్తారు. అక్కడ దానియేలు పేరు రాదు, కానీ విశ్వాసం ద్వారా సింహముల నోళ్లను మూయించిరి అని చదువుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ప్రార్థించినప్పుడు దేవుడు వాటి నోరు మూయించేస్తాడు. సింహముల నోరు. మనం అనుకుంటాము కేవలం సింహములు ఇప్పుడు మనకి ఎదురు పడుతూ ఉంటే అక్కడక్కడ మనం చూస్తుంటాం. కొంతమంది మిషనరీస్ అడవుల్లో ప్రజలకి సువార్తలు చెప్పేటువంటి మిషనరీస్ కొంతమంది ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి ఎదుర్కొంటూ ఉంటారు. మారేడుమిల్లి ఆ ప్రాంతంలో, తర్వాత చింతూరు, ఇంకా పైన ఆ ప్రాంతంలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు అనుభవాలు. ఉండొచ్చు, దేవుడు అక్కడ కాపాడాడు మమ్మల్ని అని చెప్తుండొచ్చు, నిజమే ఉండొచ్చు. అదే సమయంలో సింహంల లాంటి మనుషులు కూడా ఉన్నారు ఈ లోకంలో, మనల్ని తినేసేవాళ్ళు, విశ్వాస జీవితం నుండి దిగదార్చేటువంటి వాళ్ళ నుంచి కూడా ప్రభు నిన్ను తప్పిస్తాడు, నువ్వు నమ్మకంగా జీవించు. విశ్వాసం ద్వారా సింహముల నోళ్లను మూసాడు దేవుడు. తిమోతి పత్రికలో చదువుతాం, ప్రభువు మన ప్రక్క నిలిచి బలపరుస్తాడు. పౌలు అంటుంటాడు, నా ప్రక్క నిలిచి ఆయన నన్ను బలపరిచాడు అని అంటాడు. కష్టములో, నష్టములో, శ్రమలో, ఇబ్బందులలో మన ప్రక్కన నిలిచి నేనున్నాను, నీకు సహాయకరంగా, ఏం పర్వాలేదు, ఒప్పుకోవద్దు, పాపాన్ని నీవు చెయ్యొద్దు, నష్టం వస్తుంది, ఏం పర్వాలేదు, నేను మళ్ళీ సమకూరుస్తానుగా నీకు, నేను సమకూర్చు దేవుడు. ప్రక్క నుండి మనల్ని బలపరిచేటువంటి దేవుడు. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా. అంటే ఇదంతా, ఈ సంభాషణ అంతా ఎక్కడ జరిగింది? బయటకు వచ్చిన తర్వాత కాదు, ఆయన గుహలోనే ఉన్నాడు, రాజు బయట ఉండి మాట్లాడుతున్నాడు. చూస్తున్నారా? సింహంలో ఏం మాట్లాడకుండా కూర్చొని ఉన్నాడు. నోరు మూయించాడుగా దేవుడు తన దూత ద్వారా. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీశారు. అతి సంతోషభరితుడయ్యాడంట. దానియేలు చెప్తున్న విషయాలను చూసి. ఎందుకో తెలుసా? రాజా, దేవుని దృష్టిలో నేను నిందారహితుడిని, నీ దృష్టిలో కూడా నేను ఏ తప్పు చేయలేదు కదా, నీకు తెలుసు కదా ఆ విషయం. అందుకనే దర్యావేషు సంతోషభరితుడయ్యాడు. ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించినటువంటి వాడు దానియేలు. అన్యుల ద్వారా ప్రేమించబడేటువంటిది గొప్ప కృప. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. ఇంకో మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ చూడండి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము, భక్తి ఉండాలి మనకి. అప్పుడు మనకి ఏ హాని జరగదు. ఎప్పుడు ఈ లోకంలో టెస్ట్ వేసుకొని కూర్చోం, ఎప్పుడో ఒకసారి చచ్చిపోవాల్సిందే మనం. కరోనా టైంలో చాలా మంది దైవజనులుగా పేర్కొనబడినటువంటి వారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన హాస్పిటల్లో ఉండి చచ్చిపోయారు. దేవుడు ఎందుకు కాపాడలే వాళ్ళని? వాళ్ళు భయము భక్తి లేని వాళ్ళ అని కాదు, దేవుని ఉద్దేశం అది. వాళ్ళని ఆ విధంగా, మరణం ఏదో ఒక రీతిగా వస్తుంది మానవుని. జబ్బు ద్వారా రావచ్చు, యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, అగ్నికి ఆహుతి అవ్వటం ద్వారా రావచ్చు, కరెంట్ షాక్ కొట్టడం ద్వారా కూడా రావచ్చు. మరణం ఎట్లా వచ్చినా కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని దేవుడు ఎట్టెందుకు తీసుకోవాలా, ఆ రోగం ఎందుకు రావాలా ఆయనకి, ఇట్లా మన జ్ఞానం కొద్దీ మనం మాట్లాడుతూ ఉంటాం. అర్థం చేసుకో. దైవ భయము, భక్తి కలిగి ఉంటున్నప్పుడు మనకి ఏ హానియు కలగదు. అది మన విశ్వాసం. ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఏ హాని కలుగుదు కాబట్టి భూమి మీద టెస్ట్ చేసుకొని కూర్చుంటామని కాదు, ముసలోళం అయినా కానీ చచ్చిపోకుండా కూర్చోవాలని కాదు. ఒక సమయం నిర్ణయించాడు దేవుడు మనకి. కానీ ఆయన బిడ్డలుగా ఉన్నంతకాలము భయము, భక్తి కలిగి జీవిస్తే దేవుని రాజ్యాన్ని చేరతాం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోశారు. ఎందుకని? మోసం చేశారుగా, దర్యావేషుని కూడా మోసం చేశారు. అందుకని వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోశారు.
సరే, వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యేది. సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేశారు. గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది బైబిల్ వ్యతిరేకులు ఏమన్నారనంటే, దానియేలు నా దినాన సింహం బొన్లో పడేసినప్పుడు సింహాలు అప్పటికే బాగా తినున్నాయి, కడుపు నిండి ఉన్నాయి, అందుకని దానియేలుని ఏం చేయలేదు అని అంటారు. వాళ్ళ తెలివేది. మరి అయితే 24వ వచనంలో వీళ్ళను పడేయటంతోనే ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? వాళ్ళని మొత్తం అసలు ఎముకలు కూడా పిప్పి చేసేసినాయి అన్నమాట. అంటే ఎంత ఆకలితో ఉన్నాయో అవి. తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. వాక్యము తప్పు కాదు, వాక్యం ఎప్పుడూ తప్పు లేనట్టు. వాక్యంలో తప్పులు రాయలేదు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, మనుషులతో రాయించాడు. కాబట్టి ఏ దోషము లేనటువంటిది ఈ వాక్యం. నిజంగానే జరిగింది. దానియేలు సింహబోన్లో పడవేయబడ్డాడు. నిజంగానే సింహాలు నోరు మూసుకొని ఉన్నాయి. దూతను పంపించి వాటి నోరు మూయించాడని చదువుతున్నాను. పాపానికి శిక్ష ఉన్నది, జాగ్రత్త. క్రొత్త నిబంధనలో శిక్ష విధానం వేరు, పాత నిబంధనలో శిక్షించిన విధానం వేరు. పాత నిబంధనలో ఇమీడియట్ గా శిక్షలు వచ్చినట్టు చూస్తాం మనం. దేవుని దృష్టిలో తప్పు చేసిన వారికి ఇమీడియట్ గా శిక్షలు వచ్చినాయి. చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, టైం లేదు కాబట్టి జ్ఞాపకం చేయట్లేదు. న్యూ టెస్ట్మెంట్ లో బిగినింగ్ డేస్ లో ఆ విధంగా చూస్తాం మనం. అననీయ సఫీరాకు కూడా ఇమీడియట్ గా జరిగింది. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము వాళ్ళు అర్థం చేసుకోవటం కొరకు ఇమీడియట్ గా జరిగినాయి అన్నమాట. మరి ఇప్పుడు జరగట్లేదే. చాలా మంది ఇప్పుడు మోసం చేస్తున్నారుగా. దేవుని సేవకులుగా పిలువబడే వాళ్ళు కూడా, దైవజనులు గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని కూడా మోసం చేస్తున్నారుగా, ఎన్నో నేరాలు చేస్తున్నారుగా. వాళ్ళకి ఏం జరగట్లే, వాళ్ళు మామూలుగానే చేస్తున్నారు. కొంతమంది వచ్చారు కూడా, దేవుని శిక్షకు పాత్రులైన వాళ్ళు కూడా తెలుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నారంటే, పాత నిబంధనలో విధానం వేరు, న్యూ టెస్ట్మెంట్ లో. ఎందుకంటే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మరణించారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం శిక్షింపబడ్డారు. ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైనటువంటి మరణము చూస్తాం. యేసు ప్రభు వారు ఆ శాపగ్రస్తమైన మరణాన్ని భరించి మనల్ని విడిపించాడు. ఆ పాపమంతా తన మీద భరించాడు. అందుకనే మనం విడిపించబడుతున్నాం. మనం తప్పు చేసినా కానీ దేవుడు కృపను చూపిస్తుంది. కృపను బట్టి మనం తప్పించబడుతూ ఉంటున్నాం. ఇలా కుటుంబం మొత్తాన్ని చంపడం అనేది చూస్తాం. యెహోషువ టైంలో కూడా ఆకాను పట్టబడ్డప్పుడు కుటుంబం, వాళ్ళ వంశం మొత్తాన్ని చంపేసినట్టు చూస్తాం. అది ఆ దినాల్లో ఉంటున్నటువంటి శిక్షా విధానం. దేవుడు అలో చేశాడు. రాజుల యొక్క నిరంకుశత్వాన్ని కూడా చూస్తాం శిక్షించేటువంటి విషయాల్లో. ఆయన ఒక్కడు తప్పు చేస్తే కుటుంబం అంతా ఎందుకండి తప్పు శిక్షింపబడ్డది అని అడగొచ్చు కొంతమంది. ఆయన ఒక్కడు తప్పు చేశాడు. కానీ ఇంకొక విధంగా మనం ఆలోచించినప్పుడు, కుటుంబంలో భార్యాబిడ్డలకి, కుమార్తెలకి ఎవరికి చెప్పకుండానే చేస్తాడా? ఆ మనుష్యులు ఎవరికి చెప్పలేదా? దానియేలు గురించి చెప్పుంటారు, వాడిని సింహబోన్లో పడేశారు, మేము చెప్పాము దాన్ని రాజుగారికి చెప్పుకొని ఉంటారుగా. వాళ్ళందరూ ఏకీభవించారు. పాపం విషయం, మోసం విషయం. చాలాసార్లు చాలా కుటుంబాలు పాపానికి, మోసానికి ఏకీభవిస్తారు. శిక్ష తప్పదు, జాగ్రత్త. నరకం కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడే శిక్షింపబడతాం చాలాసార్లు. దేవుని బిడ్డలారా, భయపెడుతున్నానని అనుకోవద్దు. జీవమగల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని బిడ్డలుగా ఈ లోకములో మనం జీవిస్తుంటున్నప్పుడు పాపమును పాపముగా గుర్తించి దానిలోని బయటికి రా, రక్షింపబడతారు, శిక్షను తప్పించుకుంటాం.
అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించాను. రెండవ శాసనం అన్నమాట. నేను ఇదివరకు చెప్పాను ఒకసారి మీకు. ఒక శాసనము రాజుగారి ఉంగరం ముద్రతో వచ్చిందని అంటే దానికి ఇంకొక శాసనం రాలి, అది నెరవేరకుండా ఉండాలి అని అంటే. అంతేకాని అది చింపేసేయండి అంటానికి లేదు. ఇంకొక జీవో రావాలని. ఇప్పుడు కూడా మనం చూస్తాం అలాంటి ఒక జీవో ఏదైనా కానీ ఇతరులకు నష్టం కలిగించే జీవో వచ్చిందనుకోండి, ఎవరైనా వెళ్ళి ఇది నష్టం కలిగించేది అని చెప్పినప్పుడు మరలా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని నల్ అండ్ వైట్ చేస్తూ ఇంకొక జీవో రిలీజ్ చేయాలి, లేకపోతే ఆ జీవో అంతే ఉంటుంది. అలాగే ఇక్కడ రాజు రెండవ శాసనం రాయించాడు. ఏమని రాయించాడు? లోకమంతటా నివసించు అంటే అర్థం చేసుకోండి. నేను ముందు ఇదివరకు కూడా చెప్పాను మీకు. నేను అనగా వీళ్ళు ప్రపంచ అధినేతలుగా ఉంటున్నటువంటి వాడు. బబులోను ఒకటి, ఇప్పుడు మాదీయ పారసీక రాజ్యం, ఇది కూడా ప్రపంచ అధినేతలు. ఆ తర్వాత మనం చూస్తాం, నేను చెప్పాను కదా, ఈ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళా విగ్రహములు రెండవ భాగంలో ఉంటున్నాం. శిరస్సేమో నెబుకద్నెజరు, అది కొట్టివేయబడ్డది, అయిపోయింది, ఆ రాజ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు మాదీయ పారసీక రాజ్యం నడుస్తాం. గమనించండి. అందుకనే లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి. ఇదివరకు చెప్పాను నేను, 120 ఆస్థానాలు ఉన్నాయి దర్యావేషు. ఈ 120 ఆస్థానాల్లో ఉన్నటువంటి వారికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాడు. ఎస్తేర్ టైంలో మనం చూస్తే, అర్థహశస్త టైంలో మనం గమనించినప్పుడు అక్కడ 127 ఆస్థానాలు చూస్తాం. దాంట్లో భారతదేశం కూడా ఉన్నదని గుర్తు చేశాను లాస్ట్ వీక్ మీకు నేను. ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించాడు. ఏమని రాయించాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగా. దాంతోపాటు చివరిగా, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలను. ఏమంటున్నాడు చూడండి. రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు అందరూ కూడా దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయన సముఖమున వణుకుచూ ఉండాలి. ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండు. ఎవరంటున్నారు ఈ మాటలు? దర్యావేషు అంటున్నారు. దర్యావేషు ఆయన నమ్మిన దేవుడు కాదు, అంటే ఆయన నమ్ముకున్న దేవుడు కాదు ఈ యొక్క దేవుడు. కానీ దర్యావేషు ఇప్పుడు దానియేలును బట్టి తను తెలుసుకుంది ఏంటంటే, దానియేలు పూజించేటువంటి దేవుడు ఎలాంటి వాడు, దానియేలు భయపడుచున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే జీవము కలిగినటువంటి దేవుడు. దర్యావేషు ఒప్పుకుంటున్నాడు. యుగయుగములు ఉండేవాడు దేవుడు, రాజ్యము నాశనము కానేరదు ఆయన నిత్యము ఎల్లప్పుడూ కూడా ఆయన రాజ్యం ఉంటుంది అన్నమాట. ఈ రాజ్యాలన్నీ పోయిన తర్వాత మనం చూస్తాం ఆయన రాజ్యమే శాశ్వత రాజ్యం అనేది తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, అన్యులు మనలను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా మన దేవుని గుర్తించాలి. జీవము కలిగిన దేవుడని, యుగయుగములు నివసించే దేవుడని, రాజ్యము ఆయన రాజ్యం ఎల్లప్పుడూ ఉండే రాజ్యమని, ఆధిపత్యము తుదమట్టునకుండు. అంతేకాదు ఆయన విడిపించువాడును రక్షించువాడును, పరముందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. దర్యావేషు గుర్తొస్తున్నాయి అన్నమాట. అన్ని కూడా నెబుకద్నెజరు కాలం నుండి కూడా ఏమేం జరిగింది అనేది గుర్తొస్తున్నాయి యూదుల యొక్క పిల్లలను బట్టి, ఈ దానియేలు వాళ్ళ స్నేహితులను బట్టి. ఆయనే సింహాల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. టైం అయిపోయింది కాబట్టి త్వరగా నేను ముగించేస్తాను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. కోరెషు టైం వరకు ఉన్నాడు. నేను చెప్పాను ఇదివరకు మీకు, కోరెష్ అంటే ఏంటి, దర్యావేషు అంటే ఏంటి, ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆయన దృష్టిలో నిర్దోషులముగా ఉంటే ప్రతి సమస్య నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఇది మనం నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాము.
ఎవరైనా సరే మన మధ్యలో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రార్థించి ముగిస్తారా? ఎవరైనా సరే, కొంతమంది వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే. అమ్మా ఈ శ్రీజాన్ ఎవరమ్మా? శ్రీజాన్, ఈ శ్రీజాన్ ఉన్నారా? రైట్, ప్రార్థన చేస్తారండి అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. అనుదీప్ అంకుల్. కోరని బాబు. రైట్ రైట్, ప్రార్థన చేస్తావా అంది? చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. దయగల దేవ, మహోన్నతుడ, మా తండ్రి, ఈ సాయంకాలం ఈ యొక్క రాత్రికాల సమయంలో శ్రేష్టమైన నాయన సహవాసాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. మీ శ్రేష్టమైన మాటలు నీ పాదముల చేత నేర్చుకోవడానికి నాకు మాకందరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి మీ పాదములు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తా ఉంటున్నాం ప్రభువా. నీ నీతి, నీ యొక్క యథార్థత, మీ పరిశుద్ధత నాయన, మీరు మాపై చూపుతున్న ప్రేమ, మరి మీరు అన్యాయమును కానీ సహించినటువంటి మీ యొక్క నాయన ఆ యొక్క స్వభావము, దహించు అగ్ని వంటి మీ స్వభావం నాయన, ఇవన్నీ మేము ధ్యానిస్తా ఉన్నప్పుడు ప్రభువా నాయన, మీ అందులో భయభక్తులు కలిగి ఉండుట మా జీవితంలోకి ఇవ్వబడినటువంటి బాధ్యత, మరియు అది మాకు ధన్యకరమైనదని మేము స్తుతిస్తా ఉంటున్నాం. దానియేలు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను ప్రభువా. వారి జీవితంని మాకు ఈ రీతిగా నేర్పడానికి మా ప్రభుని దాసుని మీ పాత్రగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటున్నాను. మీ అందులో భయభక్తులు కలిగి ఉండుట నాయన మా జీవితానికి అది ధన్యకరమై ఉంటా ఉంది ప్రభువా. నాయన ఎలాంటి పరిస్థితుల్లోనైనాను మరి ప్రభువా మేము మా ప్రభువా మీ అందుట యథార్థతను కాపాడుకొనుట అది ఎటువంటి ఆపద నుండైనా సరే కాపాడుతుంది అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాను ప్రభువా. నీకు వందనాలు. మరి ప్రభువా మీ అందు ఉండేటటువంటి యథార్థత సింహాల బోన్లో వేయబడిన దానియేలుని సురక్షితంగా బయటికి రావడానికి కృప చూపింది. అంతేకాదు నాయన దర్యావేషు ద్వారా మరి ప్రభు అక్కడ నీ నామం ఘనత నొందింది. నీ ఎదుటను మరి ప్రభు మనుషుల ఎదుటను నాయన తన యథార్థత పరీక్షించబడినప్పుడు మరి తాను యథార్థుడుగా బయటికి వెళ్ళాడు. మరి ప్రభా మేము నాయన ప్రశ్నించబడతా ఉన్నాం నాయన. నీ దాసుని ద్వారా అలా ప్రశ్నించబడినప్పుడు ఆలోచించినాను, నిజమే ప్రభా, మరి ఏ విషయాల్లో మీ దృష్టికి ఒక్కరికి మీ దృష్టికి మాత్రమేనా మరి ప్రభా మనుషుల దృష్టిలో మా సాక్ష్యం ఎలా ఉంటా ఉంది, లేక మరి ప్రభా మనుషుల దృష్టికి మంచివాడుగా ఉండి మరి మీ దృష్టిలో యథార్థత లేని వారినైతే ప్రభా అది కూడా యోగ్యమైనది కాదు. ఈ విషయంలో నాయన మరి నేను ప్రశ్నించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. ఈ మంచి సమయంలో ప్రభా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు ప్రభా. నాతో పాటు ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా నాయన ఈ మాట్లాడడానికి నాయన వచ్చిన సహోదరి సహోదరులందరినీ నాయన మీరు ఈ వర్డ్ ద్వారా బ్లెస్ చేశారని మేము నమ్ముతా ఉన్నాను. ఇంకా నువ్వు ప్రభా అంకుల్కి కావాల్సిన మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఇంకా నువ్వు ప్రభా నాయన మాలాంటి వారికి అనేక విషయాలు బోధించుటకు ఇంకా నువ్వు నీ దాసుని నీ బాహుబలం చేత బలపరుస్తూ ఆంటీని ఇదిగో ప్రభు కుటుంబం అంతటిని నీ సురక్షితమైన హస్తముల కింద మరుగుపరుస్తూ నీ మేలుకై మహిమ కొరకు వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న నన్ను మమ్మల్ని కూడా నాయన మా తుది శ్వాస వరకు ఈ మాటలకు నమ్మకంగా బ్రతకడానికి శక్తిని ఇవ్వమని, కృప చూపమని, సహాయం చేయమని ఈ రాత్రి వేళ నీ రెక్కల కింద మమ్మల్ని మరుగుపరుచుకుంటూ నజరేయుడిని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీజాన్ అంటే బాబు పేరా? అంటే సడన్ గా లేట్ అయిపోయిందంటే